సార్ అహ్మదాబాద్‌లో ఈ ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ అయిపోయిన తర్వాత దానిపైన పలు రకాల అనుమానాలు వ్యక్తం అవ్వడం మనం చూస్తున్నాం సార్. అంటే ఎలా కూలిపోయింది అని చెప్పేసి ఒక ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఒక అమెరికన్ సంస్థ కూడా దీన్ని దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధాన కారణం ఒక పక్షి అని కూడా ఒక కారణం అయితే బయటకొచ్చింది సార్. ఇప్పుడు సర్క్యులేట్ కూడా అవుతుంది. ఒక పక్షి వల్లే ఈ ప్లేన్ క్రాష్ అయిపోయిందని చెప్పేసి. మరి నిజంగా రీజన్ అయ్యుంటుందా? అండ్ చాలా మంది ఎక్స్‌పర్ట్స్ మరి దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? ఏ విధంగా క్రాష్ అయ్యి ఉంటుందని చెప్తున్నారు? ఈ ఫ్లైట్‌కి సంబంధించి కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి సార్. ఈ బోయింగ్ 787లో అంత పర్ఫెక్ట్‌గా ఉండవు. దీనిపైన పలుమార్లు కంప్లెయింట్స్ కూడా వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. సో, ఎంటైర్‌గా అసలు ఏం జరిగింది? మరి పక్షే కారణమా సార్? బోయింగ్ 787 -8 అంటే 787 సిరీస్‌లో 8 అన్నమాట ఇది. సో, ఈ విమానం నిన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అహ్మదాబాద్ నుంచి 1:38 నిమిషాలకు స్టార్ట్ అయింది. 23వ రన్వేలో అది మొదలయ్యి 625 ఫీట్ హైట్‌కి వెళ్ళి అక్కడి నుంచి డౌన్ అవ్వడం మొదలుపెట్టింది. అంటే ఫ్రంట్ అప్‌లో ఉంది, బ్యాక్ డౌన్‌లోకి వెళ్ళిపోయింది. మొత్తంగా అది డౌన్ అయ్యి మేఘాని నగర్ అని ఎయిర్‌పోర్ట్ పారాపెట్ వాల్ ఉంటది. ఆ వాల్‌కి పక్కన ఉన్న ఒక రెసిడెన్షియల్ కాలనీలో ఒక బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనం మీద అది పడిపోయింది. ముందుగా చెట్టుకు గుద్దుకొని ఆ తర్వాత భవనంలోకి అది సగం పార్ట్ వెళ్ళిపోయింది, సగం బయట ఉంది. సో ఇందులో వెళ్ళే పడిపోయే ముందు కూడా మనకి మేడే కాల్ అనే ఒక ఇంటర్నేషనల్ డిస్ట్రెస్ కాల్ అంటారు. దీన్నే మెయిడర్ అనే ఒక ఫ్రెంచ్ పదం నుంచి ఇది వచ్చింది. మేడే 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 అని పలుమార్లు వస్తుంది. అది రాగానే ఏటీఎస్ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసు రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేసింది. రెస్పాండ్ అవ్వడానికి టైం లేదు. ఆల్రెడీ అది కూలిపోయినట్టుగా చెప్తున్నారు. దాంట్లో టోటల్‌గా 242 మంది ఉన్నారు. అందులో 230 మంది ప్రయాణికులైతే 12 మంది క్రూ అన్నమాట. అందులో పైలట్లిద్దరు, మిగతా వాళ్ళు సిబ్బంది. సో, ఇందులో 11 మంది పిల్లలున్నారని చెప్తున్నారు. ఇద్దరు మరి ఇన్‌ఫాంట్స్ అంటారు కదా! ఉన్నారు. సో, 169 మంది ఇండియన్స్ ఉంటే 53 మంది బ్రిటిష్ ఉన్నారు. 7 మంది పోర్చుగీస్ ఉన్నారు. ఒక కెనడియన్ ఉన్నారు. ఇందులో మిరాకిలస్‌గా రమేష్ విశ్వాస్ కుమార్ అనే ఒక 40 ఏళ్ల బ్రిటిష్ సిటిజన్, ఇండియన్ ఆరిజిన్ బ్రిటిష్ సిటిజన్. ఇతనొక్కడు తప్ప మిగతా అందరూ కూడా చనిపోయారని డిక్లేర్ చేశారు. సో, అతను ఎమర్జెన్సీ డోర్ దగ్గర కూర్చోనుండడం, డోరు సీట్ నుంచి అటు బయటికి పడిపోవడంతో అతను బతికాడు. చిన్న చిన్న గాయాలయ్యి. మిగతా అందరూ చనిపోయారు. చనిపోవడమే కాకుండా మొత్తం బాడీ కూడా కాలిపోయింది. అందుకని గుర్తుపట్టే పరిస్థితి లేదు. అందుకనే ఇప్పుడు డీఎన్ఏ టెస్ట్ చేయాలి అని చెప్తున్నారు. సో, వీళ్ళకి దాదాపు 1000 మందికి డీఎన్ఏ టెస్ట్ చేయాలి. అంటే ఎవ్రీ ఫ్యామిలీలో ఒక మెంబర్‌కి వాళ్ళ అమ్మా, నాన్నకో, పిల్లలుంటే పిల్లలకో డీఎన్ఏ టెస్ట్ చేసి ఎవరు డీఎన్ఏ మ్యాచ్ అయితే ఆ బాడీని వాళ్ళకి అప్పగిస్తారనమాట. సో, అది ఒకటి జరగబోతుంది. దాంతో పాటు ఇంకొక ఘోరమైన దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఈ బీజే మెడికల్ కాలేజ్ మెస్‌లో భోంచేస్తున్న టైంలో, ఇది లంచ్ టైం కాబట్టి మెడికోస్ అందరూ కూడా డాక్టర్లు భోంచేస్తున్నారు. సో, వాళ్ళ మీద ఇది పడడంతో దాదాపు ఇప్పటి వరకు కరెక్ట్‌గా సంఖ్య తెలియదు గానీ 75 మంది దాకా చనిపోయారని చెప్తున్నారు. చాలా మంది సీరియస్‌గా గాయపడ్డారు. దీనికి ఇప్పుడు అందరూ మైండ్‌లో ఉండేదేంటంటే ఇంత పెద్ద ప్రమాదం ఈ మధ్య కాలంలో 2004 తర్వాత ఇండియాలో ఎప్పుడు కూడా జరగలేదు. సో, బోయింగ్ ఈ పర్టిక్యులర్ మోడల్ ఏదైతే ఉందో, బోయింగ్ 787 మోడలు ఇంత పెద్ద ప్రమాదానికి గురి కావడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే ఈ మోడల్‌ని 2004లో ప్రవేశపెట్టారు. ఈ పర్టిక్యులర్ మోడల్ బోయింగ్ 787 బార్ 8 ఏదైతే ఉందో అది 2011లో రెడీ అయింది. ఎయిర్ ఇండియాకి 2014లో ఎయిర్ ఇండియా చేతికొచ్చింది. దీంట్లో అడ్వాన్స్డ్ మెకానిజమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో, దీని లెంగ్త్ చూసుకుంటే 57 అడుగులు మీటర్లు, 57 మీటర్ల పొడవు, తర్వాత విడ్త్ వెడల్పు 60 మీటర్ల విడ్త్ అంటే
ఆ రెక్క ఈ రెక్క నుంచి 60 మీటర్లు ఉంటుంది. తర్వాత హైట్ వచ్చి 17 మీటర్ల హైట్ ఉంటుంది. సో ఇందులో దాదాపు 256 సీట్లు దీంట్లో ఉన్నాయి. 2014 నుంచి ఇది వీళ్ళ చేతిలో ఉంది. అంటే ఓవరాల్‌గా ఇది తయారయ్యి 14 ఏళ్లయింది. మామూలుగా సగటు విమాన వయసు ఆహ్, 30 ఏళ్ళని చెప్తున్నారు. కాబట్టి ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇది ఇంకా హాఫ్ వేలోనే ఉంది. ఇదేమి మరి ఓల్డ్ విమానం గూడా ఏం కాదు. చాలామంది ఓల్డ్ అనుకుంటున్నారు. ఓల్డ్ గూడా ఏం కాదు. సో, ఆహ్, ఇప్పుడు ఎందుకు ఇది యాక్సిడెంట్ జరిగింది అనేది పెద్ద ప్రశ్న. దీనికి సంబంధించి ఎక్స్‌పర్ట్‌లు అనేక థియరీలు చెప్తున్నారు. ఒక థియరీ ఏందంటే, అసలు ఈ విమానంలో లోపాలున్నాయి అని ఒక థియరీ చెప్తుంది. జాన్ ఎం. కాక్స్ అని అమెరికాలో ఒక ఏవియేషన్ ఈ సెక్యూరిటీ విభాగానికి సంబంధించిన సీఈఓ, కంపెనీ సీఈఓ. ఆయన నిన్న మీడియాతో మాట్లాడాడు. ఆయన ఏమన్నా అంటే అసలు ఈ విమానంలో అంటే ఆయన వీడియోలో అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. దీని మోడల్ అంతా కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆయన చెప్పిందేంటంటే, ఆహ్, బా అనేక భాగాలు ఉంటాయి గదా! విమానంలో పార్ట్స్ కాన్ఫిగరేషన్ సరిగ్గా లేదు అనేది ఆయన ప్రధానంగా తెలియజేశాడు. అందుకని స్లాట్స్ అండ్ ఫ్లాప్స్ ఫెయిల్ అయినాయి అనేది ఆయన చెప్తున్నాడు. అంటే సేఫ్టీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్రధానంగా లోపం అని చెప్పాడు. మామూలుగా దీంట్లో 2 హై బైపాస్ టర్బో ఫ్యాన్ ఇంజిన్స్ అంటారు. ఈ 2 ఇంజిన్స్ ఉంటాయి. ఒకటి ఫెయిల్ అయినా ఒకటి ఉంటది. 2 పెడతారు మామూలుగా. కానీ ఈ 2 ఇంజిన్‌లు కూడా ఫెయిల్ అయినాయని చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ కాన్ఫిగరేషన్ బాగాలేకపోవడం వల్ల అది లిఫ్ట్ చేయలేకపోయింది. ఎందుకంటే రోజుకి కొన్ని వందల విమానాలు గాల్లోకి ఎగురుతుంటాయి. జనరల్‌గా విమాన ప్రమాదాలనేవి వెరీ వెరీ రేర్. మన బస్సులో మిగతా వెహిక్యులర్ ఆహ్, యాక్సిడెంట్‌లో స్థాయిలో విమాన ప్రమాదాలు జరగవు. రేర్‌గా జరుగుతాయి. కాబట్టి దీని మ్యానుఫ్యాక్చరింగ్‌లో ప్రధాన లోపం అనేది ఇప్పటివరకు చెప్తున్నారు. నిన్నంతా గూడా టాటా ఎయిర్‌లైన్స్ వాళ్ళు గూడా నెగ్లిజెన్స్ ఉందని చెప్పారు. ఒక ప్రయాణికుడు ఆకాష్ అనే ప్రయాణికుడు 2 గంటల ముందు ఢిల్లీ నుంచి ఈ విమానంలో వస్తూ అహ్మదాబాద్‌కొస్తూ అతను వీడియో తీశాడు. ఇందులో ఇక్కడ స్క్రీన్‌లు గాని ఏవి పనిచేయట్లేదు. ఏసీ పనిచేయట్లేదు. అసలు ఈ విమానం ఆహ్, అసలు ఘోరంగా ఉంది అని చెప్తూ అతను వీడియో తీసి ఎయిర్ ఇండియా వాళ్ళకి కూడా ట్యాగ్ చేసి అతను పోస్ట్ పెట్టాడు. పోస్ట్ పెట్టిన 2 గంటల తర్వాత ఇది జరిగింది. కాకపోతే ఎక్స్‌పర్ట్‌లు చెప్తున్నదేందంటే ఇది విమాన నడిపే సంస్థ అంటే ఎయిర్ ఇండియా కంటే కూడా ఈ బోయింగ్ అనే సంస్థ ఆహ్, ప్రవేశపెట్టిన 787-8 డ్రీమ్ లైనర్ విమానం ఏదైతే ఉందో, ఇందులోనే లోపాలున్నాయి. లాస్ట్ వీక్ కూడా ప్యారిస్‌కి వెళ్తున్న విమానం మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చి షార్జాలో దిగింది. ఇలాగ చాలా సార్లు దీంట్లో ఇటువంటి యాక్సిడెంట్ అయితే ఎప్పుడు జరగలేదు గానీ, అనేక రకాలైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే గతంలో కూడా జరిగాయి అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఇంకా రెండవ యాంగిల్ ఎయిర్ ఇండియా గూడా తన మొత్తం వరస్ట్ అంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్సే అని చాలామంది రెగ్యులర్‌గా ఎయిర్ ఇండియాలో పోయిన ప్రయాణికులు పోస్టులు చూస్తే మనం వరస్టు విమానాలంటే ఎయిర్ ఇండియానే. వాళ్ళది పూర్ మెయింటెనెన్స్ అని. ఒకప్పుడు ఎయిర్ ఇండియా ఇండియన్ గవర్నమెంట్ చేతిలో ఉండింది. అది 2022లో టాటా తీసుకుంది. ఆ టాటా వరస్ట్‌గా నడుపుతుంది. ఎయిర్ ఇండియా రావద్దని మేము చాలా సార్లు చెప్తుంటామని కూడా చాలామంది అంటున్నారు. సో, ఈ నేపథ్యంలో ఇంకొక థియరీ ఏందంటే బర్డ్ థియరీ. పక్షి ఢీకొనడం. చాలా సార్లు పక్షులు విమానాల్ని గాల్లో ఢీకొనడం వల్ల జరుగుతాయి. అయితే ఇక్కడ ఎయిర్‌పోర్ట్ పరిధిలోనే పక్షి ఢీకొనుంటే అప్పుడు ఆ ఎయిర్‌పోర్ట్ యాజమాన్యం ఏదైతే ఉందో దాని బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్‌పోర్ట్‌ని ఆహ్, అదానీ గ్రూప్ మేనేజ్ చేస్తుందని చెప్తున్నారు. సో, ఎయిర్‌పోర్ట్ పరిధిలో పక్షులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ అదానీ గ్రూప్ మీద ఉంటది. వాళ్ళు సరిగ్గా చేయలేదని విమర్శ కూడా మోడీ వ్యతిరేకులు ఈ థియరీని బయటికి తీసుకొస్తున్నారు. పక్షి థియరీని. సో, ఇక ఆల్రెడీ ఈ బోయింగ్ సంబంధించి 32 సంవత్సరాల పాటు ఆహ్, క్వాలిటీ కంట్రోల్‌గా పనిచేసిన జాన్ బర్నెట్ అనే ఒక వ్యక్తి అమెరికాలో 2017లో ఈ విమాన సంస్థ మీద ఒక దావా యేసాడు. విజిల్ బ్లోయింగ్ దావా అంటారు దాన్ని.
ఆ దావాలో అతను ఏం చెప్తున్నాడంటే అసలు దీన్ని ఆక్సిజన్ వ్యవస్థనే కరెక్ట్గా లేదు. 25 టెస్ట్ చేస్తే అనేక సార్లు 25% ఫెయిల్యూర్ వచ్చింది. ఏదన్నా అత్యవసర ప్రమాదం జరిగినప్పుడు 4 మాస్కుల్లో కేవలం ఒక మాస్క్ మాత్రమే పనిచేస్తా ఉంది. 3 మాస్కులు సరిగ్గా పనిచేయట్లేదు చాలా సార్లు. ఒక మాస్క్ అయితే అసలు 4గిట్లో ఒకటైతే ఎప్పటికి పనిచేయట్లేదని అతను చెప్తున్నాడు. అతను ఆ మధ్య 2024 మార్చి 9న మిస్టీరియస్ కండిషన్‌లో చనిపోయాడు. అంటే ఈ ఈ సంస్థ మీద దావా వేసిన వ్యక్తి చనిపోయినాడా? చంపేసాడా? అన్న డౌట్‌లు గూడా ఉన్నాయి. సో, ఆహ్, ఏదేమైనా ఈ బోయింగ్ 787 విమానంలోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఎక్కువ మంది చెప్తున్న థియరీ. పక్షి థియరీని కూడా కొంతమందైతే చెప్తున్నారు. ఇది మోడీ వ్యతిరేకులు అదానికి వ్యతిరేకంగా చెప్పడానికే పక్షి థియరీని తీసుకొచ్చారని అంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఎన్‌టీఎస్‌బీ రంగంలోకి దిగింది. అమెరికాకు సంబంధించిన నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బోర్డ్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా 400 ప్రమాదాల్ని సంవత్సరానికి అది అనలైజ్ చేస్తుంది. అట్లాగే డొమెస్టిక్‌గా 2000 ప్రమాదాలను అనలైజ్ చేస్తుంది. ఇప్పుడు ఆ సంస్థ ఇండియన్ సంస్థకి ఆహ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏవియేషన్ కంట్రోల్ సంస్థకి హెల్ప్ చేస్తుందనమాట. సో, ఈ విచారణలో మనకి క్లియర్‌గా పిక్చర్ బయటకొచ్చే అవకాశం ఉంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.